హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి పిల్లలకి ఎందుకు అన్నం తినిపిస్తున్నావు అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, రైస్ కొంచెమే ఉన్నప్పుడు పిల్లలు తినడానికి సతాయించినప్పుడు ఇలా మనం కలిపెట్టామంటే సాఫీగా తినేస్తారు. వీడియోను లాస్ట్ వరకు చూడండి. నేను ఇందులో ఒక సర్ప్రైజ్ని పెట్టాను. మీకు స్పెషల్ డిష్ కూడా ట్రై చేశాను. ఎంత యమ్మీగా వచ్చిందో మీరు ఒకసారి చూసిన తర్వాత మీరే అంటారు పర్ఫెక్ట్ అని. ఖచ్చితంగా ప్రాసెస్ని చూసి మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇక్కడ చూసారా, అన్న చెల్లెళ్ళు ఉంటే ఇలా ఉంటుంది ఫైటింగ్. తనకు ముందు పెట్టానని ఎగ్జైట్మెంట్తో మాత్రం ఇంకా వాళ్ళ చెల్లెనైతే ఎక్కిరిస్తున్నారు. కర్రీ అయితే సూపర్ ఉంది, ఇది అమ్మమ్మ పంపించింది అని. ఇక్కడ చూసారా, నేనైతే ప్యాన్ ఫ్రై చేశాను సండే రోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో. ఫిష్ని అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాననేది చెప్పలేదు కదా మీకు, చెప్తున్నాను వినండి. అల్లం, పసుపు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ఫిష్కి అయితే పట్టించాను. ఇలా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అది బాగా పీల్చుకుంది. ఆ మసాలా అంతా పీల్చుకున్న ఫిష్ని తీసి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 డేలో మనం కలిపెట్టుకున్నామంటే ఒక 2 డేస్ అయినా ఇలా తినొచ్చు. ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేయొచ్చు పెనం మీద. చూసారా ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది, కానీ చాలా ఓపిక కావాలండి దీనికి. చేసేటప్పుడు మాత్రం ప్యాన్ మీద ఆయిల్ ఉంటుంది కదా, అది బయటికి స్ప్రింగిల్ అవుతుంది. అలా కాకుండా నెమ్మదిగా సిమ్లో పెట్టి ఫిష్ని అయితే ఆయిల్లో ఉడికించామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి కూడా ఏ రిస్క్ ఉండదు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి, భలే ఉంటుంది టేస్ట్. నేనైతే ఇలా ట్రై చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు తల్లి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను హోటల్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసే ఫ్రైడ్ రైస్ని ఇంట్లో ట్రై చేద్దాం అనుకున్నాను. ఈ మధ్య సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్, వెనిగర్ ఈ 3 అయితే పట్టుకొచ్చాను. ఎట్లయితే అట్లే మనం ఇంట్లోనే చేసుకొని తిందాం. పిల్లలు అడిగిన ప్రతిసారి వందలు పెట్టి బయట తేవాల్సి వస్తుంది అని, అందుకనే నేను ఇంట్లో ట్రై చేశాను. ఎంత యమ్మీగా వచ్చిందో మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, నేను బాండీ పెట్టాను. ఇంకా వాళ్ళలాంటి పెద్ద ముకుడులు మన ఇంట్లో ఉండవు కదా, నా దగ్గర చిన్న బేషన్ లాంటిది ఉంటే అందులో ట్రై చేశాను. ఏమీ అనుకోకండి చూసేవాళ్ళు, చాలా అమ్మ ఇంత పెద్ద గిన్నె అనుకోవచ్చు, కానీ మనం కలపడానికి ఫ్రీ ఉండాలంటే ఇట్లాంటివే పర్ఫెక్ట్ అండి. ఆయిల్ వేసి నేను జీలకర్ర వేసి ఒక 5 ఎగ్స్ అయితే కొట్టాను ఇందులో. ఈ ఎగ్స్ని అయితే నెమ్మదిగా ఫ్రై చేసుకోండి. అందులో నుండి నురుగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేయొచ్చు, అది మీ టేస్ట్ని తగ్గట్టు ఉండాలి. పెప్పర్ అనేది ఎవరిష్టం వాళ్ళు, దీన్ని అందరినీ రిఫర్ చేయట్లేదు నేనైతే. ఇలా ఫ్రై అవుతుందా, ఇంకా మళ్ళీ మన టాస్క్లు అయితే మొదలయ్యాయి. అక్కడ నుండి నేనైతే పచ్చిమిర్చిని వాష్ చేసి పెట్టుకున్నాను. అక్కడ కట్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఫాస్ట్ ఫుడ్లో ఏం చేస్తారు, ఉడకని పచ్చిమిర్చిని ఇందులో వేస్తారు కదా, నేను కూడా అలానే వేసాను. ఒక్కొక్క దాన్ని కట్ చేస్తూ డైరెక్ట్ ప్యాన్లోనే కట్ చేస్తూ ఉన్నాను. ఇలా కట్ చేసామా, 1 కాదు 2 కాదు 3, 4 అంతే అలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని డైరెక్ట్గా యాడ్ చేసామంటే అవి ఉడకనట్టుంటేనే మనకు ఎంటర్టైన్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్లో భలే ఉంటుంది కదా. ఇక్కడ కొంచెం క్యాబేజీని కూడా తరిగి వేసుకున్నాను. ఇంకా అట్ ది సేమ్ టైం కొత్తిమీర ఐ థింక్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇంకా కారం అయితే యాడ్ చేశాను. కారం కొంచెం గట్టిగానే వేసాను లేండి, ఎందుకంటే మేము కొంచెం గట్టిగానే తింటాం. సాల్ట్, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అవన్నీ వేసి ఇంకా బాగా మిక్స్ చేయడమే. చాలా అమ్మ ఇంకేమన్నా మసాలాలు వాడతావా అంటే, వాడాలండి అప్పుడప్పుడు. టేస్ట్ని మనం నాలుక చెప్పబడ్డప్పుడు అలా ఇలాంటి ట్రై చేస్తే కానీ మన లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ వేలో పోదు. ఇంకా చూసారా, నేను మళ్ళీ కొంచెం కారం వేసాను, ఎందుకంటే నాకు కారం సరిపోయినట్టు అనిపించలేదు. కానీ మీరు అనుకున్నంత కారం ఏం తినలేదని, ఏంటి సద్దన్నంకి కూడా ఇంత బిల్డప్పా అనుకోవచ్చు.
కానీ పర్లేదు. మా ఆఫ్టర్నూన్ వండిన రైస్ మిగిలిపోయింది. అందుకోసమని ఇంకా దాన్ని ఎలా అలా చేస్తే మళ్ళీ మనోళ్ళు తినరు కదా, అందుకనే ఇలా కొత్తగా ట్రై చేసామంటే లొట్టలేసుకుంటూ తింటారు. అందుకని ఆఫ్టర్నూన్ రైస్ని అయితే విడిగా చేసేసాను. ముద్దగా ఉన్నదాన్ని ఇందులో అయితే రైస్ యాడ్ చేశాను. ఇంకా చూడండి, ఇంకా మన టాస్క్ మనం షెఫ్ లైమ్ అయిపోతాం. ఇప్పుడు 10 నిమిషాలు కలిపేస్తూనే ఉన్నాను. ఇలా కలపడం అంటే అంతా మిక్స్ అవ్వాలి కదా ఈవెన్గా, అందుకే కలిపేసాను. ఇక్కడ నుండి ఇక కలర్ చేంజ్ అయిందా, ఇంకా మనం వెనిగర్ అని నేనైతే అవాయిడ్ చేశాను. మీరైతే ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా మనం తెచ్చుకున్న సాస్ ప్రయోగాలు అయితే ఫస్టే చేసేయాలి. ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ 1 స్పూను, సోయా సాస్ 1 స్పూన్ వేసి బాగా మిక్స్ చేశాను. అంతకుముందే సాల్ట్ చెక్ చేశాను కాబట్టి ఇంకా ఇది బాగుంది టేస్ట్ వైజ్ అయితే. ఇంకా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. మీకు నేను సాస్లను కూడా చూపించాను, బట్ వీడియో ఫాస్ట్లో ఉండటంలో మేబీ మీకు సరిగ్గా కనపడకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా చూసారా ఎంత షెఫ్ లాగా కలిపేస్తున్నాను. ఇంకా సర్వ్ చేసి తినేయడమే. ఇంత మాత్రానికి మనం 200 పెట్టేది ఒక 5 ఎగ్స్ అయితే కడుపు నిండా అందరం తినేసాం కదా. ఇలా చూడండి, తక్కువ మెటీరియల్తో అందరం కడుపు నిండా తినే ప్లాన్లు అయితే నేను చాలా వరకు మీతో షేర్ చేస్తాను. లాస్ట్ టైం కొంచెం మటన్తో అందరం కడుపు నిండా తిన్నామని చెప్పాం కదా, ఇప్పుడు కూడా అంతే సేమ్ ఒక 5 ఎగ్స్తో సండేని గడిపేసాం మేము. మధ్యాహ్నం తిన్న చేపలు ఎక్కడివంటావా, అవి ఫ్రైడే రోజు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.